మా ఈ ధీరా టీంని బ్లెస్ చేయడానికి వచ్చిన ముందు మీడియా మిత్రులందరికీ నమస్కారం అండి. అలాగే ఇండస్ట్రీలో చాలామంది పెద్దలు మా టీంని బ్లెస్ చేయడానికి వచ్చారు. వైఎస్ చౌదరి గారు, మీతో లాంగ్ బ్యాక్ వర్క్ చేస్తున్నాను. అండ్ సార్ చదలవాడ సార్, పెద్దలందరికీ కూడా నమస్కారం మా టీంని బ్లెస్ చేయడానికి వచ్చినందుకు. మీడియా వాళ్ళకి మా టీం తరఫున నేను ఒక్క మాట అయితే నేను 100% గ్యారంటీ ఇస్తున్నానండి. ఈ కంటెంట్ మాత్రం డెఫినెట్గా ఒక డిఫరెంట్ కంటెంట్ విత్ ఒక టైట్ స్క్రీన్ ప్లేతో వెళ్ళే మూవీ అవుతుంది. ఈ మధ్యకాలంలో సినిమాలు హిట్ అవడానికి చాలా అంటే ఎన్ని రీజన్స్ చాలా ఉన్నాయి. అంటే చిన్న చిన్న సినిమాలు హిట్ అవడానికి దాంట్లో మీ రోల్ కూడా చాలా పెద్ద రోల్ ప్లే చేస్తుంది మీడియా వాళ్ళది. ప్లీజ్ మా టీంని మంచిగా ప్రమోట్ చేయండి మీరు అందరూ. ఎందుకంటే పక్కా ఇది కంటెంట్ బేస్డ్ మూవీ, ప్లస్ దానికి గ్రిప్పింగ్ స్క్రీన్ ప్లేతో పాటు అందరూ కూడా పెర్ఫార్మెన్స్ ఓరియంటెడ్ ఆర్టిస్టులు అందరూ పడ్డారు. కాస్టింగ్ మంచి కాస్టింగ్ పడ్డది. ఇప్పుడు తను చెప్పినట్టు సామ్రాట్ ఇంతకు ముందు వరకు ఒక హీరోయిన్కి మంచి అంటే ఒక గ్లామర్ ఓరియంటెడ్ పక్కన గ్లామర్తో పాటు ట్రావెల్ అయ్యే క్యారెక్టర్లు ఉంటే, ఫస్ట్ టైం తను ఒక డిఫరెంట్ క్యారెక్టర్లు, అలాగే నాకు ఒక డిఫరెంట్ క్యారెక్టర్స్. అంటే చాలామంది ఆర్టిస్టులు, అంటే మాలాంటి ఆర్టిస్టులు పెద్ద సినిమాల్లో డైరెక్టర్స్ తీసుకునే ముందు 1, 2, 3 ఆప్షన్స్లో సెకండ్ ఆప్షన్, థర్డ్ ఆప్షన్లో ఉంటాం, ఫస్ట్ ఆప్షన్లో ఉండం. లాస్ట్ కాల్ వచ్చేటప్పటికి ఆ ఫస్ట్ ఆప్షన్కి వెళ్ళిపోతే మా క్యారెక్టర్లు మిస్ అయిపోతాయి. మాకు ఇలాంటి సినిమాల్లో పెద్ద క్యారెక్టర్ ఇచ్చి మమ్మల్ని నమ్మి క్యారెక్టర్ ఇచ్చిన డైరెక్టర్కి కానీ లక్ష్యకి కానీ వీఆర్ వెరీ మచ్ థ్యాంక్ఫుల్ టు యూ. చాలా థ్యాంక్స్ అండి, మమ్మల్ని నమ్మి మాకు ఈ క్యారెక్టర్లు ఇచ్చినందుకు. వీ ట్రైడ్ అవర్ బెస్ట్ టు ప్రూవ్ అవర్ సెల్ఫ్. థ్యాంక్ యూ సో మచ్. సినిమాని నమ్మి చూడండి. డెఫినెట్గా మీరందరూ ఒక డిఫరెంట్ మూవీని మాత్రం చూడబోతున్నారని చెప్పి మా టీం అందరి తరఫున నేను మాటిస్తున్నాను. థ్యాంక్ యూ సో మచ్. ఇంకొక మాట మర్చిపోయాను. సో ఇది ప్రతి యాక్టర్స్ వాళ్ళ ఈవెంట్స్లో హైప్ చేయాలనేసి చెప్పే మాటలు కాదు ఇవి. బికాజ్ వీ హ్యావ్ ఎక్స్పీరియన్స్డ్ ఇట్ అండ్ ఇట్స్ గివింగ్ అస్ అ వెరీ పాజిటివ్ వైబ్ ఆన్ దిస్ మూవీ. ఒక మంచి మూవీని మీడియా వాళ్ళు కూడా చక్కగా ప్రమోట్ చేయాలనేసి కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. అండ్ ఐ ఫర్గాట్ టు సే, ఇప్పుడు లక్ష్య గారు ఉన్న ప్లేస్లో ఎవరన్నా ఎవరన్నా అంటే మేము ఉండుంటే ఎందుకురా బాబు ఈ ప్యాషన్ ఎందుకు, ఈ కష్టపడడం ఎందుకని చెప్పి హ్యాపీ రిలాక్స్ అయ్యి ఏదో ఉండ ఆయన. మేము లొకేషన్లో మేము చూసున్నాం కాబట్టి చెప్తున్నాం. ఆయన ఎంత ప్యాషన్తో వర్క్ చేశారో, ఎంత కష్టపడి యాక్షన్ సీక్వెన్స్లు చేశారో, వీఆర్ ద విట్నెస్, ఐ విట్నెస్ మేమే దానికి. అండ్ లక్ష్, మీరు నిజంగా మీకు ఈ సినిమా మంచి ఇది తీసుకురావాలి, మంచి పేరు తీసుకురావాలని చెప్పి మనస్ఫూర్తిగా టీం అందరి తరఫున నేను కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్స్ అలాట్.